శభాష్. ఆహా, సినిమాలో చిరంజీవిలా ఎంత అందంగా ఫైట్ చేశారు. ఇట్స్ ఓకే యార్. మీరు రాకపోయి ఉంటే ఆ రౌడీ చేతిలో నేనేమైపోయేదాన్ని. మీ మేలు జన్మలో మర్చిపోలేవండి. మా కోసం ఇంత సాహసం చేసిన మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను సార్. ఐ లవ్ యూ. మన ప్యార్ కియా. ఏంటిది? నువ్వు ఎదురు చూస్తున్నది ఈ డైలాగుల కోసమే కదా గురు. అందుకేగా ఇంత చక్కటి సెటప్ ఏర్పాటు చేశావు. ఏంటి మీరు అనేది? చూడు, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశారు. మా దగ్గర పెట్టుకోకు. నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని ఊరికే వదలకూడదు. పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి పంప రేక్ కొట్టాలి. పట్టుకోండి. ఏమైనా పిచ్చిగా ఉందా? నేను ఎవరో తెలుసా? ఈ ఊరి ఎస్ఐని. ఓకే, వస్తాను. బాయ్. See you. నిన్ను. ఏయ్, బావా. ఉత్తినే బావ అంటే ఉలకను పలకనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవును, ఈ బైనాకులర్ తో ఏమిటి చూస్తున్నావు? పిచ్చిదానా, నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా. నీ ఒంటి మీద ఈగ వాలకుండా డిటెక్షన్ చేస్తున్నా. ఐ సీ. మరి కొత్తగా ఈ గెటప్ ఏమిటి? ఆ మాత్రం తెలీదా? మైకేల్ జాక్సన్ శిష్యుని కదా. గురువు గారులా మోడర్న్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా వెంటపడి టిక్కు 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 అంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్యా. బాగానే ఉన్నాను కదా? ఓ, భలేగా ఉన్నావు. అవును, వీధిలో కుక్కలేవి వెంటపడి తరవడం లేదా? ఏమిటా పిచ్చి ప్రశ్న? తరవకుండా ఎలా ఉంటాయి? చచ్చెట్టు తరిమినాయి. అయినా లెక్క చేయలే. నీకోసం ఏమైనా చేస్తా. నా కోసం ఏమైనా చేస్తావా? ఏమైనా సరే చెప్పు. నీ బెడ్రూమ్ లో దూరి డిస్కుమ్ 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 అని దోమలు చెప్పరా? ఈ డ్రైనేజ్ లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోనా? అదేం అక్కర్లేదు గాని, అదిగో వస్తున్నాడే ఆ ఎస్ఐ నాకు లిఫ్ట్ ఇప్పించాలి. ఈజీగా ఇప్పించగలను. బాబా పవర్ ఏంటో చూపించగలను. ఓహో, స్టాప్ స్టాప్ స్టాప్. హలో, ఐఎమ్ మిస్టర్ ఎస్ వరుణ్ ప్రసాద్, పీడి. పీడి అంటే? అరే, పీడి అంటే తెలీదా? ప్రైవేట్ డిటెక్టివ్ అని. ఈ అమ్మాయి అయితే ఏంటంట? ఏం లేదు, నా మరదలు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. ప్లీజ్, అర్జెంట్ గా వెళ్ళాలి. అందుకే నా మరదలకు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. అది నీ బాధ్యత. బాధ్యత? రోజా పైకి వస్తాడు కదా? వస్తాడు వస్తాడు. ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే. అమ్మో, మీ డాడీతోనా? వద్దు తల్లి, ఎక్కి కూర్చో. మీరు ప్రొసీడ్. రోజా తలకెక్కు, గట్టిగా పట్టుకో. పట్టుకో. రైట్. ఎంత బ్యూటిఫుల్ పే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో మురళి శంకరం, రావయ్యా, కూర్చో. పర్వాలేదు సార్. అవును, నువ్వేం చదివా? పేపర్ చదివే సార్. నేను అడుగుతున్నది అతను క్వాలిఫికేషన్. ఎంకామ్ ఫస్ట్ క్లాస్ సార్. ఆహా, వీరికంటే ఎక్కువే. అందుకే అతనికి హోంవర్క్ ఇస్తున్నా. నువ్వు కూర్చో చెప్తా. కూర్చోండి. కూర్చోవయ్యా, కూర్చోండి. చూడు, ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? మీరనేది అమ్మాయికి ట్యూషన్ చెప్పమంటున్నా. ఇది అన్యాయం సార్. గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, కానీ మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి, మీ అబ్బాయికి సైకిల్ నేర్పడానికి కాదండి. శబాస్ శబాస్ అయ్యా, మొత్తానికి హీరో అనిపించావు. అందుకే ఐ లైక్ యూ, ఐ లైక్ యూ. నా బాధ అర్థం చేసుకుని ఇదిగో మా అమ్మాయికి ట్యూషన్ చెప్పు. అయ్యగా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి గారికి అబ్బాయి గారికి ట్యూషన్ చెప్తారు. నేను మాట ఇచ్చేసాను మాట. అలాగే సార్. హెడ్, ఇప్పుడు నా హెడ్ మీద సగం భారం దింపినట్టు అయిపోయిందయ్యా. నమస్కారం అండి. హలో హీమ్యాన్, హార్ట్లీ వెల్కమ్. నాతో పెట్టుకున్నారు, జామ్ అయిపోయారు. ఒప్పుకుంటారా? ఏమిటి, గుమ్మంలో అడుగు పెట్టగానే జామ కారిపోయారు? లోపలికి పదండి. పదండి పదండి. కూర్చోండి. మీకు మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమని మీ డాడీ. ఏమిట్రా పొద్దున్నే ఆవదం తాపించడంలాగా మొహం ఏంట్రా? ఏమని చెప్పమంటారు నీ బాధ్యను? కళ్ళు మూసిన తెరిచిన చిన్నప్పుడు తప్పిన నా మరదలే గజ్జల గురం లెక్కన గల్లర గల్లరలా గుండెల మీద ఆడుతుంది. ఎట్లనైనా నేను నా మరదలు నా పక్కన కలుసుకునే ఉపాయం ఏదనంటే చెప్తారా? నీ కాలు ముక్త నీ బాధ్యను. అదే చెప్తానారా? రై, నీ మరదలు తప్పిపోయి 10 ఏళ్ళైంది కదరా? మరి 10 ఏళ్ళ క్రితం తప్పిపోయిన నీ మరదలు కనిపిస్తా నువ్వు గుర్తుపట్టగలవా? లే, చిన్నప్పుడు గది ములక్కడ లెక్కన సన్న
దట్టంగా ఉండేది. ఇప్పుడు గది సొరకాయ లెక్కన సాగిందో గుమ్మడికాయ లెక్కన ఊరిందో ఎట్లా చెప్పాలి దొరా? అది నిజారా? పోనీ నీ మరదల ఫోటో గానీ లేకపోతే ఏదైనా గుర్తుగానే ఉన్నట్రా? ఫోటో అయితే లేదు కనుకోరా. మా మరదలి సిగ్గుపిల్ల. అయితే నీ మరదలు నీకు దొరికినట్టారా? ఒరేయ్, పక్కింటి పంకజం చేరా? మీకెట్లేరకా? వాసన చూస్తే తెలియట్లా? ఆ మాత్రం గుర్తుపట్టలేదు అనుకున్నావేంటి? అట్లయితే గా మాట అగో అమ్మగారు వస్తున్నారు, గామతో చెప్పుండ్రు. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. అదేండే గారు, అమ్మగారు గంత దూరంకి అభిమానంతో తెస్తే కాడ పెట్టండి. అక్కడ పెట్టండి. ఏమైందండి చేతులకి? అబ్బే, చేతులకి ఏం కాలేదే. అమ్మో, అయ్యగారి చేతులకి ఏదో అయినట్టుందమ్మా. ఏమీ కాలేదే చెప్పనుగా. ఏమైందండి చేతులకి? ఏమి కాలేదే. ఏమి కాకపోతే అలా వెనక్కి ఎందుకు పెట్టుకుంటున్నారండి? అలా పెట్ట పోజు బాగుంటుందని పెట్టానే. రోజు బాగుంటుందనా? సరదాకి. సరదాగా? అదే తమాషాకి. తమాషాగా? చీర అలా గాలికి రయ్యన కొట్టుకొచ్చి నా చేతిలో పడింది. నీ మీద ఒట్టు. కాకపోతే నేను ఎవరి చీర విప్పలేదు. అమ్మో, వాడు చెప్పింది. ఇంత వయసు వచ్చినా పాడు బుద్ధులు పోలేదు. ఈ జన్మకి మీరింతే, ఏమీ మారలు. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? నిజంగా మీరెవరో నాకు తెలియడం లేదు. ఒక్క రాత్రిలో ఇంత మార్పా? అందుకే అన్నారు పోలీసు నమ్మకూడదని. అయితే నీ బాబు కూడా పోలీసే కాదా? బాబా? నిన్న మా డాడీని చూసి వణికిపోయారు, ఈ రోజు బాబు గీబు అంటున్నారేమిటి? నేనేం వణికిపోలేదు, వణికిపోయినట్టు నటించా. నటించారా? మా డాడీ రాని చెప్తా. ఆ క్రాక్ మాస్టర్ కి ఎవరు భయపడతారు? ఏంటి, మా డాడీ క్రాక్ మాస్టరా? ఆ పేరు నేను పెట్టలేదు, మా డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు పెట్టారు. బీపీ పేషెంట్ లా అరుస్తాడే కానీ వట్టి గొంగళి పురుగు. మా డాడీ గొంగళి పురుగా? అవును, చూడ్డానికి భయంకరంగా ఉంటాడు కానీ ఏం చేయడు. నువ్వు డాడీ టైపే. ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు, చక్కని అమ్మడు ఎందుకింత తిప్పుడు, ఎక్కడా ఎవరితో చెప్పనిప్పుడు, ఎంతగా ఆపినా ఆగనిప్పుడు, తప్పే కాదిది ఇస్తే మంచిది, దాచుకుంటే ఊరుకోను. ఒక్కటి వట్టి మాట లేక, ఒక్కటి లక్కితే ఆగలేవు నువ్విక, గుండెలో కోరికై గంట కొట్టక, మాటతో తీయగా మంట పెట్టక, తాకి కానుక ఓకే పెళ్లి దాకా. మత్తు కళ్ళ ఉయ్యారి హత్తుకుంటే ఓసారి గమ్మత్తుగా ఉంటది, నా చన్న చెక్క గుమ్మెత్తి చుమ్మంటది, చలాకి పిల్ల చేప కళ్ళవా తీరాలి రోజు నాలోనే మోదు. ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు, ఆగలేవు నువ్విక, ఎక్కడ ఎవరితో చెప్పనిప్పుడు, మాటతో తీయగా మంట పెట్టక, తప్పే కాదిది దాచుకుంటే ఊరుకోను.
సోకులమ్మ నాజుకు రాసుకుంటే కాసేపు సిగ్గమ్మ కుర్రంటది కుర్రాడి తోడు ఆ పైన బాగుంటది పోయి ఒక్కసారి ఒప్పుకుంటే వదలదింక నన్ను అందుబాటులోకి వచ్చి ఆపబోకు నన్ను చెయ్యాలి చమక్కు చలాకి బండి కాడా గులాబీ పెదాలి ఇవాళ సందకాడ తప్పదింక నీకు నాకు ఒక్కటి వట్టి మాట లేనిట ఒక్కటి తక్కితే ఆగలేవు నువ్విట గుండెలో కోరికై గంట కొట్టక మాటగా తీయగా మంట పెట్టగా తోటి కానుక ఓకే నేనిక ఆగబోయి పెళ్లి దాట ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు చక్కని అమ్మడు ఎందుకింత తిప్పుడు ఎక్కడా ఎవరితో చెప్పనెప్పుడు ఎంతగా ఆపినా ఆగనిప్పుడు తప్పే కాదిది ఇస్తే మంచిది దాచుకుంటే ఊరుకోను